హాయ్ గైస్, ఈ వీడియోలో మనం కంప్యూటర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం అనమాట. కంప్యూటర్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇది ఇన్పుట్ తీసుకుంటుంది, డేటాని ప్రాసెస్ చేస్తుంది, డేటాని స్టోర్ చేసుకుంటుంది, మనకి రిజల్ట్ని అయితే ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇచ్చే ప్రతి ఒక్కటి కంప్యూటరే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, స్మార్ట్ వాచ్ కానివ్వండి, ఒక ట్యాబ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కంప్యూటరే అనమాట. కాకపోతే డిఫరెంట్ నేమ్స్ అయితే ఇచ్చారు అంతే. ఇక కంప్యూటర్స్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సూపర్ కంప్యూటర్స్ ఇవి చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తాయి. మెయిన్ ఫ్రేమ్స్, సర్వర్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ అంటే మన ల్యాప్టాప్స్, డెస్క్టాప్ అనమాట. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, వీటి అప్లికేషన్స్ ప్రతి ఫీల్డ్ అయితే కంప్యూటర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు, మీకు తెలిసిందే. ఇంకా ప్రజెంట్ వరల్డ్లో నువ్వు ఎవరు అంటే మనం కాదు, ఫిజికల్గా ఒక మొబైల్, ఒక డేటా, ఒక వ్యక్తి యొక్క డేటా అనేది ప్రజెంట్ డిజిటల్ వరల్డ్ అయితే ఐడెంటిఫై చేస్తారనమాట. ఒక మనిషి ఎవరు ఉన్నారంటే వాళ్ళ యొక్క డేటాబేస్లో బట్టి, వాళ్ళ యొక్క డేటాని బట్టి ఇది నువ్వు అని డిసైడ్ అవుతుంది. ప్రతి ఒక్కటి మన మొబైల్లో చేసే ప్రతి ఒక్కటి ఇంటర్నల్గా డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. మనం డిలీట్ చేసామని అనుకోవడానికి లేదు, టెంపరీగా మన వరకే డిలీట్ అవుతుంది. డేటాబేస్లో మెటా వాళ్ళు ఏంటి, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ అన్నీ మెటా వాళ్ళవి ఉన్నాయి. ఒకవేళ ఏఐ కానీ గూగుల్లో కూడా మన స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ ఏఐ కానీ హ్యూమన్ కంట్రోల్ తప్పింది అని అంటే ప్రజెంట్ సూపర్ కంప్యూటర్స్ అయితే వస్తున్నాయి. ఏఐ సూపర్ కంప్యూటర్ కలిసిందంటే, హ్యూమన్ కంట్రోల్ తప్పిందంటే మన యొక్క ప్రతి ఒక్క చరిత్ర దాని దగ్గర ఉంటుంది అనమాట. అది మన బ్లాక్మెయిల్ చేసేంత దూరం అయినా వెళ్ళే అవకాశం అయితే ఉంది. బీ కేర్ఫుల్. చెక్కేస్తాలే ఫ్యూచర్లో. ఏ సూపర్ కంప్యూటర్స్ వస్తుంటే మ్యాక్సిమం కంట్రోల్ తప్పిందంటే మామూలుగా ఉండదు విషయం. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నాం అన్నట్టుంది ఏఐతో మన సూపర్ కంప్యూటర్స్తో ఆడుకునే విధానం అయితే, వర్క్ చేసే విధానం అయితే. ఇది కంప్యూటర్స్ గురించి. ఇంకా కంప్యూటర్ గురించి ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది, హార్డ్వేర్ ఏముంటుంది, సాఫ్ట్వేర్ ఎలా ఇంజెక్ట్ చేస్తారు కంప్యూటర్లో, ఇలా చాలా అయితే ఉందన్నమాట కంప్యూటర్ గురించి చెప్పాల్సింది. ఇది ఒక షార్ట్లో అయితే సరిపోదు కాబట్టి మీరు ఒకవేళ ఫుల్ వీడియో కావాలి కంప్యూటర్ గురించి అనుకుంటే కింద కామెంట్ చేయండి. కంప్లీట్గా అయితే నేను ఇంకో వీడియో కూడా చేస్తాను కంప్యూటర్స్ గురించి. ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ అనుకుంటా ఉన్నాం మనం. ఒకవేళ ఏదైనా ప్రకృతి విపత్తు కానీ ఏదన్నా జరిగి ఒక 3 నెలలు 4 నెలలు కానీ విద్యుత్ మొత్తం ఆగిపోయింది అనుకోండి, 300-400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం అనమాట సడన్గా, జస్ట్ లైక్ దాట్. సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ ఉంది కదా అనుకోవచ్చు. అవి 24 hours వస్తాయని నమ్మకం లేదు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.